వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. భారత్కు పెనుముప్పు పొంచి ఉందా? అమెరికా చేసిన మిస్టేక్ భారతీయులకు శాపంగా మారనుందా? హిమాలయాల్లోంచి ఊహించని ప్రమాదం ముంచుకొస్తుందా? ఏంటా ప్రమాదం చెప్తా వినండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హిమాలయాల్లో ఒక న్యూక్లియర్ డివైస్, అది కూడా దశాబ్దాలుగా ఉంది. అసలు ఏం జరిగిందంటే 1965లో ప్రపంచం మొత్తం కోల్డ్ వార్ టెన్షన్లో ఉన్న సమయంలో చైనాపై గూఢాచార్యం కోసం అమెరికా రహస్యంగా ఒక ఆపరేషన్ నిర్వహించింది. ఈ మిషన్లో భాగంగా ప్లూటోనియంతో పనిచేసే న్యూక్లియర్ డివైస్ను హిమాలయాల్లోని నందాదేవి పర్వత శ్రేణిలోకి తీసుకెళ్లారు. అమెరికన్ ఇండియన్ పర్వతారోహకులు కలిసి ఈ ఆపరేషన్ చేశారు. కానీ ఆ సమయంలో వాతావరణం చెడిపోవడంతో ఆ న్యూక్లియర్ డివైస్ ప్రమాదవశాత్తు హిమాలయాల్లోనే పడిపోయింది. అప్పటి నుంచి ఆ డివైస్ ఎక్కడుందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. అసలు సమస్య ఏంటంటే ఆ డివైస్లో ఉన్నది ప్లూటోనియం. ఇది అత్యంత ప్రమాదకరమైన రేడియోధార్మిక పదార్థం. ఇందులో ఉన్న PU-238, PU-239 ఐసోటోప్స్ నాగసాకిపై వేసిన అణుబాంబులో ఉన్నవే. ఇప్పుడు హిమాలయాల్లో మంచు కరుగుతోంది, గ్లేషియర్లు కదులుతున్నాయి. ఒకవేళ న్యూక్లియర్ డివైస్ మంచు ప్రవాహంతో కిందకి వచ్చి గంగా నదిలో కలుస్తే అంటే ఉత్తర భారతదేశం మొత్తం పెనుముప్పులో పడినట్లే. పర్యావరణవేత్తలు, హిమాలయాల సమీప గ్రామస్తులు, రాజకీయ నాయకులు చెబుతున్నదొకటే: కోట్లాది మందికి క్యాన్సర్ ముప్పు తప్పదని. ఎందుకంటే ప్లూటోనియం నీటిలో కలిస్తే తరతరాల పాటు ప్రభావం చూపుతుంది. ఇక్కడ మరో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ డివైస్ను అక్కడ పోగొట్టుకున్నట్లు అమెరికా ఇప్పటికీ అధికారికంగా అంగీకరించలేదు. 1970 నుంచి భారతీయులు ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం మాత్రం లేదు. ఒక విదేశీ దేశం చేసిన తప్పిదం భారతదేశ ప్రజలకు శాశ్వత శాపంగా మారే ప్రమాదమా అన్న ప్రశ్నలు ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.